హై బీపీ, షుగర్, గుండె జబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులనేవి మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ కిడ్నీ జబ్బులపైన మన దగ్గర అవగాహన కంటే అపోహలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కిడ్నీ జబ్బులు ప్రమాదకరమైనవని, నయం చేయలేవని నమ్ముతారు చాలామంది. అలాగే కిడ్నీని కొనుక్కోవచ్చు లేదా అమ్ముకోవచ్చని, డయాలసిస్ ప్రక్రియ బాధాకరంగా ఉంటుందని అనుకుంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? కిడ్నీ జబ్బులపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ జబ్బు అరుదైన వ్యాధి అనే భావన సరైందేనా? కాదండి. ఈ మధ్య కాలంలో ప్రపంచ జనాభా మొత్తంలో చూస్తే కూడా 10% వరకు ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. దీనికి ముఖ్య కారణాలు మారుతున్న జీవనశైలి, బీపీ, షుగర్ కంట్రోల్లో లేకపోవడము, స్మోకింగ్ కానివ్వండి, నొప్పి బిళ్ళలు. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసరికి మన సైన్స్ బాగా డెవలప్ అయింది, మెడిసిన్ బాగా డెవలప్ అవడం ద్వారా ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల కూడా మనకి ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ ఆఫ్ డిసీజెస్ అన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. కిడ్నీ జబ్బులు ప్రమాదకరమైనవి, నయం చేయలేనివా? నిజమేంటంటే అన్ని కిడ్నీ వ్యాధులు ప్రమాదకరమైనవి కావు. మనం కనుక కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేయగలిగితే కొన్ని జబ్బులకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండండి. లైక్ నెఫ్రోటిక్ సిండ్రోమ్, కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయినా, గ్లోమరో నెఫ్రైటిస్ అంటారు, ఇలాంటి ఫిల్టర్స్ డ్యామేజ్ అయినా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక వాటిని మనం నయం చేయవచ్చు. ఇంకా ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ, మనం ఎక్యూట్ కిడ్నీ ఇంజురీకి కారణమైనది ఏంటి అనేది చూస్తే బీపీ డౌన్ అయినా కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసినా, పాము కాట్ల వంటి వాటికి డయాలసిస్ లాంటివి చేస్తే కనుక ఏకే అనేది కంప్లీట్లీ రివర్సిబుల్. కిడ్నీ ఫెయిల్యూర్లో ఒకే కిడ్నీ పాడవుతుందా? కిడ్నీ ఫెయిల్యూర్లో ఒక కిడ్నీ మాత్రమే పాడవుతుంది లేదండి. ఇది చాలా కామన్గా ఉండే అపోహ. మా ప్రాక్టీస్లో కూడా మేము కిడ్నీస్ పాడైంది అని చెప్తే వెంటనే అడిగే క్వశ్చన్, ఒక కిడ్నీ పాడైందా, 2 కిడ్నీలు పాడయ్యాయా అంటారు. సో మనకి జనరల్గా ఒక కిడ్నీ పాడైతే కనుక 2వ కిడ్నీ కాంపెన్సేట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుకతో ఒక కిడ్నీతో పుట్టే వాళ్ళు కూడా ఉంటారు. మన నార్మల్ బాడీ ఫంక్షనింగ్ అవ్వాలి అంటే ఒక కిడ్నీ సరిపోతుంది. సో ఒక కిడ్నీ కనుక పాడైతే 2వ కిడ్నీ ఓవర్ కాంపెన్సేట్ చేసి వ్యర్థాలన్నింటినీ క్లీన్ చేస్తుంది. యూరియా క్రియాటినిన్ లెవెల్స్ కూడా నార్మల్లే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఒక కిడ్నీతో పుట్టే వాళ్ళు ఉంటారు, కిడ్నీ డోనర్స్ ఉంటారు, వాళ్ళందరికీ నార్మల్ క్రియాటినిన్ ఉంటుంది, నార్మల్గా లైఫ్ సాగిస్తూనే ఉంటారు. ఒకసారి డయాలసిస్ చేశాక మళ్ళీ చేయాల్సి ఉంటుందా? డయాలసిస్ మళ్ళీ ఎందుకు చేయాల్సి వస్తుంది అన్నది కిడ్నీ ఎందుకు పాడైంది అంటే పేషెంట్ కండిషన్ని బట్టి ఉంటుంది. ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అనుకోండి, మనం టెంపరీగా సపోర్ట్ ఇస్తాం, కిడ్నీస్ రికవర్ అయ్యేంత వరకు బయట నుంచి సపోర్ట్ ఇస్తాం. సో అది 1 సార్లు కానివ్వండి, 2 సార్లు కానివ్వండి, లేదా 1 to 2 weeks వరకు డయాలసిస్ చేస్తే సరిపోతుంది. కిడ్నీస్ పూర్తిగా రికవర్ అయ్యాక డయాలసిస్ ఆపేయచ్చు. అదే ఈఎస్ఆర్డి, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్లో మాత్రము ఒక్కసారి డయాలసిస్ చేస్తే కిడ్నీ పూర్తిగా పాడయ్యాయి కాబట్టి వాళ్ళకి లైఫ్ లాంగ్ డయాలసిస్ అడ్వైస్ చేస్తాం. సో పేషెంట్ కండిషన్ని బట్టి ఎన్నిసార్లు డయాలసిస్ అవసరం అవుతుంది అన్నది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో చాలామంది డయాలసిస్ ఒక్కసారి చేస్తే లైఫ్ లాంగ్ చేయించుకోవాలి అని అశ్రద్ధ చేయడం వల్ల పేషెంట్కి చాలాసార్లు ప్రాణాపాయం జరుగుతుంది. డయాలసిస్ ప్రక్రియ చాలా నొప్పితో కూడుకున్న వ్యవహారమా? డయాలసిస్ అనేది ఇనీషియల్గా మనం డయాలసిస్ చేయడానికి పెట్టే మెథడ్ క్యాథెటర్ కానివ్వండి, లేదా ఫిష్లో అయితే పెట్టే సూదుల వల్ల కొంచెం పెయిన్ ఉంటుంది, కానీ లేదా రెస్ట్ ఆఫ్ ద 4 hours అనేది డయాలసిస్ అనేది పెయిన్లెస్ ప్రొసీజరే. అండ్ ఈవెన్ కొత్తగా క్రీమ్స్ కూడా వచ్చాయి, మనకి లోకల్ అనెస్థెటిక్ క్రీమ్స్ ఉంటాయి. అదే ప్రొసీజర్ ముందు 20 minutes ముందు అప్లై చేసుకుంటే కనుక మనకు నీడిల్ పెట్టింది కూడా పెద్ద నొప్పి అనిపించదు. నీడిల్ కూడా పెద్ద పెయిన్ ఏమి ఉండదండి. ఇట్స్ జస్ట్ లైక్ మనకి శాంపుల్ కలెక్షన్ అప్పుడు ఎలా అయితే సూది పెడతారో అలా ఉంటుంది, అంతే. కిడ్నీ ఇవ్వడం వల్ల ఆరోగ్యం పైన, దాంపత్య జీవితం పైన ప్రభావం ఉంటుందా? కిడ్నీ ఇవ్వడం అనేది నార్మల్ ప్రక్రియ మాత్రమే. సో ఇలా ఇచ్చిన తర్వాత కూడా డోనర్ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయొచ్చు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు, స్విమ్ చేయొచ్చు, నార్మల్గా వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళ దాంపత్య జీవితం మీద కూడా ఎటువంటి ప్రభావము ఉండదు. ఎందుకంటే పేషెంట్ అసలు డోనర్ ఫిట్టా కాదా, ఎందుకంటే కిడ్నీ డొనేట్ చేసే ముందు డోనర్ కూడా అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. పేషెంట్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్ అయితేనే మనం కిడ్నీ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ నిజంగా కిడ్నీ ఇవ్వడం వల్ల డోనర్ బ్యాడ్ అవుతారు అనుకుంటే, లేదా కిడ్నీ ఇబ్బందులు వస్తాయి అనుకుంటే ఆ డోనర్ని మనము రిజెక్ట్ చేస్తాము. కిడ్నీని కొనుక్కోవచ్చు లేదా అమ్ముకోవచ్చా? ఇది చాలా పెద్ద అపోహ అండి. అసలు కిడ్నీ అమ్మడం కానీ ఇలా డబ్బు పెట్టి తీసుకోవడం అన్నది చాలా పెద్ద నేరము. చట్టరీత్యా కూడా చాలా జైలు శిక్ష కూడా పడుతుంది. సో ప్రాపర్ గైడ్లైన్స్ ఉన్నాయండి, మనకి యాక్ట్స్ కూడా ఉన్నాయి. సో కిడ్నీ అమ్మడము లేదా కొనుక్కోవడం అనేది పాసిబుల్ కాదు.
కిడ్నీ జబ్బులు ఇవాళ ఎంత మాత్రం ప్రమాదకరమైనవి కావు. ముందుగా గుర్తించి సత్వరమే మందులు మొదలు పెడితే కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ అందరిలాగే హాయిగా జీవనం సాగించవచ్చు. ఒకవేళ కిడ్నీలు పూర్తిగా విఫలమైనా ఇవాళ డయాలసిస్, కిడ్నీ మార్పిడి రూపంలో మనకు చక్కటి పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి.